మన ప్రమేయం లేకుండా శరీరంలో ఒక భాగం లేకపోతే అంతకంటే ఎక్కువ భాగాలు అదరటాన్ని మనం ట్రెమర్ అని అంటామండి. దీన్నే మనం వణుకుడు అని అంటామండి. ఈ వణుకుడు గల కారణాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దామండి. మొదటగా యాంగ్జైటీ. చాలా మంది స్ట్రెస్ఫుల్గా ఉంటారు. ఎక్కడికైనా కొత్త ప్లేసులకి వెళ్ళినప్పుడు కానీ, ఎక్కడైనా కొత్త వాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ వాళ్ళు వణుకుడుతో ఇబ్బంది పడుతూ ఉంటారండి. ఇది యాంగ్జైటీ రిలేటెడ్ ట్రెమర్. ఇది ప్రాపర్ కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా వాళ్ళకున్న ట్రెమర్ అనేది మనం తగ్గించవచ్చు. తర్వాత థైరోటాక్సికోసిస్ అండి, అంటే హైపర్ థైరాయిడిజంలో కంట్రోల్ లేకపోవడం వల్ల వాళ్ళకు కూడా వణుకుడు వస్తూ ఉంటుంది. దాంతోపాటు ఎక్కువగా యాంగ్జైటీ ఉండటము, దాంతోపాటు మనిషి అలసటగా ఉండటము, గుండె దడగా ఉండటం అనేది ప్రధానమైన ఫీచర్ థైరోటాక్సికోసిస్లో ఉంటుందండి. దీన్ని కూడా ట్రీట్మెంట్ అనేది మనం స్పెసిఫిక్గా ఇస్తే వాళ్ళకున్న వణుకుడు తగ్గుతుంది. మూడో కారణం అండి, మనం చాలా జబ్బులకు మనం మందులు వాడుతూ ఉంటాం. అందులో మోస్ట్ కామన్ ఆస్తమా. ఆస్తమాకు వాడే మందుల వల్ల కొంతకాలం అయినాక, అంటే 6 నెలల నుంచి సంవత్సరం పాటు వాళ్ళు ఈ మందులు వాడితే కనుక వాళ్ళకి వణుకుడు అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. కొన్ని రకమైన ఫిట్స్కి వాడే మందుల వల్ల కూడా వణుకుడు ఎక్కువ అవుతూ ఉంటుంది. కొన్ని క్యాన్సర్ వాడే మందుల వల్ల కూడా వణుకుడు ఎక్కువ అవుతూ ఉంటుంది. దాంతోపాటు మానసిక రుగ్మతలకు వాడే మందులు ఉంటాయి, వాటికి కూడా వణుకుడు అనేది వస్తూ ఉంటుందండి. టాస్క్ స్పెసిఫిక్ ట్రెమర్ అంటే, టాస్క్ స్పెసిఫిక్ ట్రెమర్ అంటే వాళ్ళకి మామూలుగా వణుకుడు అనేది ఏమీ ఉండదు. ఏ ఇతర పాలన సపోజ్ వాళ్ళకి రైటింగ్ చేసేటప్పుడే వణుకుడు అనేది వస్తుంది. దీన్ని ప్రైమరీ రైటింగ్ ట్రెమర్ అనేది అంటామండి. వీళ్ళు మిగిలిన గ్లాసులో నుంచి నీళ్లు తీసుకున్నా, ఏదైనా ఒక సూదిలో దారం ఎక్కిస్తున్నా ఎటువంటి ట్రెమర్ అనేది ఉండదు. కేవలం వాళ్ళు రైటింగ్ చేసేటప్పుడే, అంటే రాస్తున్నప్పుడే ట్రెమర్ వస్తుంది. దీన్ని టాస్క్ స్పెసిఫిక్ ట్రెమర్ అని మనం అంటామండి. తర్వాత ఎసెన్షియల్ ట్రెమర్. ఇది గుర్తుపెట్టుకోండి, ఇదే చాలా మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ ట్రెమర్. మనకి వంశపారంపర్యత వల్ల వచ్చే వణుకుడే మనం ఎసెన్షియల్ ట్రెమర్ అంటామండి. వీళ్ళకి వణుకుడు తప్పితే ఇతర ఫీచర్స్ అనేవి ఏమీ ఉండవు. చాలా మంది చేతుల వరకే వణుకుడు ఉంటుంది. రెస్ట్లో ఉన్నప్పుడు ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. కానీ గ్లాస్తో నీళ్లు తాగాలన్నా, పెన్నుతో రాయాలన్నా వీళ్ళకి వణుకుడు అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది. టైం గడిచే కొంత ఎక్కువ అవడం వల్ల వాళ్ళ పని చేసుకోవడం కష్టమైపోతూ ఉంటుందండి. ఇంకా ఫైనల్గా అంటే పార్కిన్సన్స్ డిసీజ్. పార్కిన్సన్స్ డిసీజ్ అంటే దీనికి కొన్ని ఫీచర్స్ ఉంటాయి. మనిషి నిదానం అయిపోవడం, కండరాలు బిగుతవటం, దాంతోపాటు వణుకుడు రావటం, నడుస్తుంటే తోలుతున్నట్టు ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ ప్రధానమైన 4 ఫీచర్స్ పార్కిన్సన్స్లో ఉంటుందండి. మనం ఎసెన్షియల్ ట్రెమర్లో మనం ఏమైనా పని చేస్తున్నప్పుడు వణుకుడు వస్తే దీనికి ప్రిడామినెంట్గా రెస్ట్లో వస్తుంది. అంటే ఎటువంటి పని చేయకుండా రెస్ట్లో ఉన్నప్పుడు వాళ్ళు చేయదట్టం అనేది చూస్తూ ఉంటారు. చాలా మంది వాళ్ళు కాకుండా వాళ్ళ రిలేటివ్స్ చెప్తా ఉంటారు, మామూలుగా మాట్లాడుతుంటే వణుకుడు వస్తూ ఉందండి మా నాన్నగారికి అనే మాట అనేది మనం ఎక్కువగా వింటూ ఉంటాం. సో మనం చూస్తే వణుకుడు అంటే ఒక జబ్బు కాదు, ఇది ఒక వ్యాధి లక్షణం. దీనికి ఉన్న స్పెసిఫిక్ కాజెస్ మనం చూసుకొని సరైన వైద్యం చేసుకుంటే తగ్గే అవకాశం అనేది ఉంటుందండి. థ్యాంక్ యూ.